వెల్కమ్ టు తెలుగు వార్తా టీవీ న్యూస్. RG2 HMS ఆఫీస్ పత్రిక విలేకరుల సమావేశంలో HMS డిప్యూటీ జనరల్ సెక్రటరీ గోషికా అశోక్ మాట్లాడుతూ గెలిచిన సంఘాలు ప్రకటించకపోవడం వారి చేతగానితనమని వ్యాఖ్యానించారు. ఈ నెల 10వ తారీఖు లోపు కంపెనీ మేనేజ్మెంట్ గత సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా మరియు ఇతర లెక్కలు తెలుపుతూ వచ్చిన లాభాల్లో 36% వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 190 మాస్టర్లు నిండిన వెంటనే బదిలీ వర్కర్ల నుంచి జనరల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ ఇవ్వాల్సి ఉండగా వాటిని గెలిచిన సంఘాలే ఆపుతూ మేనేజ్మెంట్ ఇచ్చినప్పుడు మేమే విప్పించుతున్నాం అని డప్పు కొట్టుకోవడం విచిత్రంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్ APA శాంతి స్వరూప్, పిట్ సెక్రటరీ రేవల్లి రాజశేఖర్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగు అంజీ, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ గోషికా శ్రీకాంత్, షిఫ్ట్ ఇన్ఛార్జ్లు తాళ్లపల్లి కిరణ్, రాజు పాల్గొన్నారు. కాబట్టి దాన్ని లాభాల వాటా అనేది వెంబడే ప్రకటన చేయాలి. చేయకుంటే 2000 లాభాల వాటా గురించి మేము 10 తారీఖు తర్వాత 10 తారీఖు వరకు కాకుంటే 10 తారీఖు తర్వాత మేము నిరసన తెలిపి అన్ని బాయికి తిరిగి డప్పు పట్టుకొని కొట్టుకుంటా ప్రతి బాయికి గెలిచిన యూనియన్ల గురించి చెప్పుకుంటూ పోతాం. ప్రతి బాయికి వీళ్ళు ఏవాటి లాభాల వాటా అనేది ఇంకా ప్రకటన అయితే లేదని. కాబట్టి అసెంబ్లీ కూడా జరుగుతుంది. అసెంబ్లీ జరిగితే CPI కూడా ఉన్నారు, అసెంబ్లీలో INT కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దానికి వీళ్ళు ఎందుకు ఊపుకుంటారు, ఎందుకు అడుగుతలేరు పోయి అలా చదగంతనమా గెలిచిన వాళ్ళకు. కాబట్టి మేము HMS తరఫున డిమాండ్ చేస్తున్నాం, దాన్ని ఎంబడే ప్రకటన చేయాలి. దాని లాభం ఎంత వచ్చింది, విధి విధానాలు ఎంత అయినాయి, ఎంత ఖర్చు అయింది, ఎంత ఉంది. కాబట్టి దాన్ని ప్రకటన చేసి ప్రతి కార్మికుడికి తెలియాలి. తర్వాత దాని గురించి తెలియజేసిన తర్వాత మేము చేయకపోతే మేము 10 తారీఖు తర్వాత మళ్ళీ ధర్నాలో పాల్గొని అన్నీ చేస్తాం. కాబట్టి జనరల్ అసిస్టెంట్ అన్నది 190 మాస్టర్లు విన్నాగానే అందరికీ ఇవ్వాలి. వీళ్ళు పేపర్లు ఇచ్చుకొని ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అనేది కాదు, అది మొడుతుంది. పోయిన ప్రభుత్వం కాడికి వెళ్ళే జనరల్ అసిస్టెంట్ అనేది 190 కాగానే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు అంటే ఇక చాలగంతనమా, మరి ఎందుకు నిలదపోతుండ్రా మరి చెప్పండి. మరి అది ఇప్పటికి రావాలి కదా. అది ఒక్కొక్కరు ఆల్రెడీ సంవత్సరం అయిపోతుంది 190 నింపి, ఎందుకు ఇస్తలేరు? కాబట్టి దాన్ని వెంబడే ప్రకటన చేయాలి. దానికి లేకుంటే కార్యాచరణ మేము తీసుకుంటాం. త్వరలో మేము విధానాలు ఎన్ని చేయాలో అన్ని చేస్తాం. కాబట్టి లాభాల వాటా వెంబడే ప్రకటన చేయాలి 10 తారీఖు వరకు. ఓకే.